ఆ ప్రాంతంలో అన్నలు చూస్తున్నారంట. వాక్యం సెలవిస్తుంది. అన్నలు యోసేపును చూసి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భావం బయటికి తెలియపరుస్తున్న మాట ఏంటంటే 18వ వచనం మనం చూసినట్టయితే 18వ వచనంలో దగ్గరికి రాకుండా వారు దూరం నుండి అతను చూసి అతను చంపుడుకు దురాలోచన చేసి వారు చంపడానికి దురాలోచన చేశారంట. బయటికి దూరంగా ఉండగానే మీరు ఏం చేస్తామంటే ఒక దుర ఆలోచన కలిగి ఉన్నారు. ఏంటి ఆలోచన అంటే వీళ్ళు చంపేయాలి. ఎందుకు వీడిని చంపాలని వారికి ఆలోచన కలిగింది. బైబిల్ తెలియపరుస్తున్నమాట. దుర ఆలోచన అంటే చెడ్డ ఆలోచన, అంటే ఒక మనిషిని చంపటము చూసినట్టయితే ఒక దుర ఆలోచన, చెడ్డ ఆలోచన. బైబిల్ తెలియపరుస్తున్నమాట. వాళ్ళు అలాంటి దుర ఆలోచన వాళ్ళలో కలిగింది. బైబిల్ తెలియపరుస్తున్నమాట. అందుకే బైబిల్ తెలియపరుస్తున్న మాట ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక బైబిల్ తెలియపరుస్తూ ఉంది. దుష్టుల ఆలోచనలు ఉంటాయి. అయితే ఆలోచన ఏముంది? ఇప్పుడు 10 మంది ఉన్నారు. అందులో చూసినట్టయితే ఏకీభవించేవారు చూసినట్టయితే ఒకటి ఆలోచన కలిగిందా, ఇద్దరు ఆలోచన కలిగిందా చూసినట్టయితే బైబిల్ తెలియపరుస్తూ ఉంది. ఒకటి చేసేదానికి ఇప్పుడు అందరూ అనుభవించే పరిస్థితి ఉంటుంది. ఒకటి ఆలోచనతో నడిస్తే, దురాలోచనతో నడిస్తే మిగతా వాళ్ళు అందరూ కూడా ఫెయిల్ అయిపోతారు. అయితే వీడు ఎలా ఉన్నాడు? దూరం నుండి చూడగానే ఒక దురాలోచన. ఎందుకంటే మరి తమ్ముడు ఎంతో దూరం నుండి ప్రయాణం వస్తున్నాడు. మరి తమ్ముడు క్షేమంగా ఆయన ప్రయాణం క్షేమంగా సాగిందా, క్షేమంగా సాగలేదా, ఏ విధంగా సాగింది ఆయన ప్రయాణము? తండ్రి ఇంటి దగ్గర ఎలా ఉన్నాడు, ఉన్న చిన్న తమ్ముడు ఎలా ఉన్నాడు, ఇంటి దగ్గర పరిస్థితి, తల్లుల పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోకుండా చూసినట్టయితే మీరు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నవాడు దుర ఆలోచన కలిగి ఉన్నారంట. వాక్యం సెలవిస్తున్నవాడు చెడు ఆలోచన కలిగి ఉన్నారు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథం లేఖనం సెలవిస్తున్నమాట. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఐతోపియా అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఐతోపియా అనే వ్యక్తి ఆలోచన చేస్తాడు. వాక్యం సెలవిస్తున్నమాట. ఆలోచన ఎలా ఉంటుందంటే దావీదు కాలంలో ఉన్న వ్యక్తి అయితే ఈ వ్యక్తి ఆలోచన చేస్తే ఈ దేవుడి యొక్క నుండి వచ్చిన ఆలోచన అనుకుంటారంట. ఆ విధంగా ఉంటుందంట. అతను చెప్తే ఆయన ఆలోచనలు ఆ విధంగా ఉంటాయంట. కానీ ఆలోచన అయితే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మంచి